వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సౌందర్య స్వప్న భర్తని కలపాలనుకుంటుంది. స్వప్న భర్తకి ఫోన్ చేస్తుంది సౌందర్య. అత్తయ్య ఇంట్లోనే ఉన్నాను అని చెప్తారు. ఇంతలో స్వప్న ఇంటికి వెళ్తుంది సౌందర్య. స్వప్న ఇంట్లో పని మనిషి రాకపోవడంతో స్వప్నే ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఇంతలో సౌందర్య వెళ్తుంది. సౌందర్య ఇక అక్కడ ఉన్న చీపురు తీసుకుని స్వప్న ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. స్వప్న వచ్చి, ద గ్రేట్ సౌందర్య గారు, నా ఇల్లు ఊడ్చడం ఏంటి? వద్దు మమ్మీ అని చెప్పి చీపురు తీసుకొని, ఏంటి మమ్మీ ఇలా వచ్చావు? తమ్ముడు అలాగే మరదలు చనిపోయిందని బాధతో మీ ఇంటికి వచ్చాను. కానీ నీపైన కోపం మాత్రం అలాగే ఉంది. ఒకప్పుడు నా కూతుర్ని ఎంతగానో అవమానించాం, అది నేను మర్చిపోను మమ్మీ అని అంటుంది స్వప్న. చూడు స్వప్న, ఒకప్పుడు సౌందర్య కాదు, నా కోడలు నన్ను ఎంతగానో మార్చేసింది. నా కోడలు తరపున ఉండి నా కొడుకునే ఎదిరించాను. నువ్వప్పుడు ఇండియాలో లేవు, అమెరికాలో ఉన్నావు. కానీ స్వప్న, నేను మారాను. ఇప్పుడు నాకు నలుపు తెలుపు ఇలా భేదాభిప్రాయాలు ఏమీ లేవు. మీ భార్యాభర్తలు కలిసి ఉండాలి. విధి ఎలాంటిది అంటే కలిసిమెలిసి ఉన్న దంపతుల్ని ఎప్పుడు ఎలా మాయం చేస్తుందో తెలీదు. కార్తీక్, దీప అలాగే నా మనవరాలు చనిపోయారు. ఇక ఒక్క మనవరాలు కార్తీక్ గుర్తుగా ఆ భగవంతుడు ఉంచాడు. ఇక మీ ఇద్దరు భార్యాభర్తలు ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. కానీ మీరు కూడా కలిసిపోండమ్మా. ఈ తల్లిగా నేను కోరుకున్నది ఇంకేమీ లేదు అని చెప్పి అంటుంది సౌందర్య. చూడు మమ్మీ, ఇది చెప్పడానికి వచ్చేటట్టయితే చెప్పడం అయిపోతే నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది స్వప్న పొగరగా. నిరుపం లేడా అని అడుగుతుంది. నిరుపం బయటికి వెళ్ళాడు అని చెప్పి అంటుంది. అయితే ప్రేమ్ అల్లుడు గారి దగ్గర ఉన్నారా అని అడుగుతుంది సౌందర్య. అవును మమ్మీ, అవును. విడాకులు తీసుకునే లోపే ఇద్దరం తలొక బాబుని పంచుకున్నాం అని అంటుంది స్వప్న. చూడు స్వప్న, మరోసారి ఆలోచించుకో. విడాకులు రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. ఈలోపు మనసు మార్చుకోండి. భార్యాభర్తలు విడిపోకూడదు, కలిసే ఉండాలి అంటూ బాధపడుతూ బయటికి వస్తుంది సౌందర్య. ఇంతలో నిరుపం వస్తాడు. అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి కౌగిలించుకుంటాడు. పెద్దవాడివి అయిపోయావు కదా, ఈ అమ్మమ్మ ఇంటికి మీ అమ్మ చెప్పిన మాటలు వింటూ రాలేదు కదా, ఎప్పుడో వచ్చావు అని అంటుంది. లేదమ్మమ్మ, ఎగ్జామ్స్ మూలన ఇలా నాకు తెలియలేదు. సరే అమ్మమ్మ, నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ పని ఉందని ఇంటికి వచ్చాను, లేకపోతే స్కూల్ ఈ టైంలో నన్ను విడిచిపెట్టరు అని అంటాడు నిరుపం. నిరుపంని ప్రేమగా నిమిరి అక్కడి నుండి బయటికి వస్తుంది సౌందర్య. ఇది ఇలా ఉండగా శౌర్య ఇక కార్తీక్ దీపని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నాన్న, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? మీరు కూడా నన్ను తీసుకువెళ్ళిపోతే ఈ బాధ నాకు ఉండేది కాదు కదా. నేను చిన్నప్పటి నుండి అమ్మ దగ్గర పెరిగాను. తరువాత నాన్నగా నువ్వు నాకు తెలుసు. నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నావు. నా హార్ట్ ఆపరేషన్ ఎంత కష్టమైనా నువ్వే చేసావు కదా నాన్న. నాకు ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతున్న శౌర్య దగ్గరికి ఆదిత్య, శ్రావ్య భోజనం తీసుకొని వస్తారు. శౌర్య తలపై ప్రేమగా నిమురుతుంది శ్రావ్య. శౌర్య లెగు, బాధపడద్దు అని అంటుంది. ఎందుకు పిన్ని, ఎందుకు ఆ దేవుడు నన్ను ఇంతగా శిక్షించాడు? అమ్మ నాన్నని తీసుకువెళ్ళిపోయి ఒంటరిదాన్ని ఎందుకు చేశాడు? నేను ఏం తప్పు చేశాను అని అడుగుతుంది. చూడమ్మా, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకెళ్లాడో ఎవరికీ తెలీదు. కానీ నువ్వు ఇలా అన్నం మానేసి అక్కా బావల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మేము ఎంత బాధపడతామో నీకు తెలుసా? నానమ్మ తాతయ్య నీ గురించి ఆలోచిస్తున్నారు. అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇలా వాళ్ళ పిల్లలు ఇలా బాధపడుతున్నారని వాళ్ళ ఆత్మలకి తెలిసాయి అంటే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా అని అంటుంది శ్రావ్య. ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటేనే ఎక్కడో దేవుడి దగ్గర ఉన్న అక్కా బావలు సంతోషంగా ఉంటారు అని అంటుంది శ్రావ్య. ఇక ఆదిత్య, అవును శౌర్య, అవును. ఎంతో సరదాగా ఉన్న నీకు ఆ భగవంతుడు అన్యాయం చేశాడు. కానీ నిన్ను ఎలా మార్చాలి? నీ మనసుని మేము ఎలా మారుస్తాం? మాకు చాలా బాధగా ఉంది, కానీ ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి అంటాడు ఆదిత్య. పిన్ని, నేను అమ్మ నాన్నని మర్చిపోలేకపోతున్నాను. అమ్మ నాకు ప్రేమగా భోజనం పెట్టేది. నాన్న మాకు ఏం కావాలన్నా చిటికలో తెచ్చిచ్చేవారు. సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇలా ఆ హిమ వల్లనే జరిగింది కదా. అందు గురించే హిమని కోపంగా ఇక్కడ ఉంటే చంపేయాలనిపిస్తుంది అనగానే, వద్దు వద్దు, ఎందుకంటే అక్క చెల్లెళ్ళు అన్నాక ఇద్దరు ఒక్కసారే పుట్టారు, ఒక్కలాగే ఉంటారు. మీ ఇద్దరు ఒక ఆత్మతోనే ఉంటారు.
హిమ కూడా చనిపోయింది. నీ రూపంలో హిమని కూడా మేము నిన్ను చూసుకుంటున్నాం. హిమని అన్ని మాటలు అనద్దు శౌర్య అని చెప్పి ఇద్దరూ ఇక శౌర్యకి ఎంతగానో నచ్చ చెప్తారు. ఇది ఇలా ఉండగా ఇంద్రుడు చంద్రమ్మ బయటికి వస్తారు. ఏంటి చంద్రమ్మ, ఒక్క పార్టీ కూడా దొరకట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు స్పీడ్గా, ఎవరైనా ఆగితే బావుండు, పాపం లోపల ఆతృతగా అన్నీ తింటూ ఉంది అని చెప్పి అంటాడు ఇక ఇంద్రుడు. అవునయ్యా, పాప ఆకలి తీర్చడమే మన ధ్యేయం, ఎవరో ఒకరు వస్తారులే అని చెప్పి అంటూ ఉండగానే సౌందర్య ఇక కారు వేసుకొని అటువైపు వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ కారులో ఎవరో వస్తున్నారు, ఖచ్చితంగా మనం ఇక్కడ ఏదో పడినట్టు యాక్షన్ చేయాలి, అప్పుడు కారులో ఉన్నవారు దిగుతారు అని చెప్పి గబగబా ఇక అక్కడున్న తన పరుసుని వేస్తాడు ఇక ఇంద్రుడు. చంద్రమ్మ ఇక వెనకాలే ఉంటుంది. ఇక సౌందర్య వెంటనే కారు దిగుతుంది. చుట్టూతా చూస్తుంది. ఏంటి పరుసు ఇక్కడ ఉంది, ఎవరిది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి ఇక ఇంద్రుడు వస్తాడు. నాదేనమ్మా, నాదే, ఈ పరుసు కోసం ఎంతగానో చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో సౌందర్య అవునా, ఇదిగో బాబు అని చెప్పి ఇస్తూ ఉండగానే ఇక చంద్రమ్మ అవునండి, మీరు పెద్దవారిలా ఉన్నారు కదా, ఇటువైపు ఏదైనా అని చెప్పి అంటూ ఉండగానే సౌందర్య అంటుంది. అమ్మా, నన్ను ఇప్పుడు ఏమీ ప్రశ్నలతో వేధించబాకండి, నాకు అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉండగానే ఇక ఇంద్రుడు అంటాడు. ఎలా ఎలా చేతిలో పర్సు ఎలా కొట్టేయడం అని చెప్పి అంటూ ఉండగానే ఇక గబగబా ముందుకు వెళ్ళంగానే సౌందర్య తూలి ముందుకు పడుతుంది. ఇంతలో చంద్రమ్మ సౌందర్యని పట్టుకుంటుంది. వెంటనే పర్సు చేతిలోకి వస్తుంది ఇంద్రుడికి. సౌందర్యకి ఇక కారుకున్న అద్దంలో మొత్తం కనిపిస్తుంది. ఇక చూస్తుంది. ఎందుకు బాబు, ఎందుకు ఇలా, పుట్టినప్పుడు ఎలా ఉన్నామో చనిపోయినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాము, నీకు డబ్బులు కావాలి అంటే అడగచ్చు కదా అని అంటుంది సౌందర్య. అమ్మా, తప్పైపోయింది అని అంటారు. మీ ఇద్దరు భార్యాభర్తలు కదా అని అంటుంది. అవునమ్మా, అవును, భార్యాభర్తలంటే భర్త తప్పు చేస్తే భార్య దండించాలి, భార్య తప్పు చేస్తే ప్రేమగా భర్త చెప్పాలి, కానీ ఇద్దరు ఇలా దొంగతనం చేస్తారా అని అంటుంది సౌందర్య. తప్పైపోయిందమ్మా తల్లి, తప్పైపోయింది, నీ కాలు మొక్కుతాను, నా బిడ్డ ఆకలితో ఉందంటే భోజనం పెట్టించడానికి హోటల్కి తీసుకొచ్చాం, చిల్లుగా అవ్వలేదు, ఈ ఊరికి మేము కొత్త తల్లి, కొత్త, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పోలీసులకు పట్టించద్దు అని చెప్పి ఇద్దరు సౌందర్య కాళ్ళ మీద పడతారు. సౌందర్య పైకి లెగవండి, ఎందుకంటే ఇదిగో బ్రతకడానికి దొంగతనం ఒకటే మార్గం కాదు, నీకొకటి తెలుసా, నా కోడలు నా కొడుకు ఎన్నో ఆస్తులు ఉన్నా సరే ఈ ఊరు నుండి వెళ్ళిపోయి ఎక్కడో కష్టపడి బ్రతికారు, అలాగే మీరు కూడా మనుషులే కదా, అలా ఎందుకు ఆలోచించరు అని అంటుంది సౌందర్య. అమ్మా, మాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు దొంగతనం చేయం అమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇక ఎలా అయ్యా ఎలా, పాప లోపల భోజనం చేస్తుంది, ఇప్పటికిప్పుడు పని ఎలా దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉండగానే సౌందర్య ఇద్దరిని పిలుస్తుంది. ఇక రమ్మంటుంది. పాప ఆకలి భోజనం అన్నారు కదా, ఎక్కడా అని అడుగుతుంది. అదిగో అమ్మా ఆ హోటల్లో అనంగానే, ఆ హోటలా, అంత పెద్ద హోటల్లో మీ పాపకి భోజనం పెడుతున్నారా, అబద్ధం అని అంటుంది. లేదమ్మా, మా సొంత పాప కాదు, మాకు దేవుడిచ్చిన వరం, మాకు పిల్లలు లేకపోయినా ఒక పాప మమ్మల్ని ఇదిగో కలిసింది, ఆ పాప వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడికి వచ్చాము, అసలు మా ఊరు అని చెప్పి చంద్రమ్మ ఏదో చెప్పేలోపు ఇంద్రుడు అంటారు. అదేం కదమ్మా, మా పాపే, తనకి మేము ఎప్పుడు ఉన్న పాపలాగా పెంచాము, తను ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళం, తను ఆ హోటల్లో తింటాను అని మారం చేసింది, అందుగురించి డబ్బులు లేకపోయినా పాప కోరిక తీర్చాలని అలా చేస్తున్నాం అని చెప్పి అంటాడు ఇక ఇంద్రుడు. సరే ఇదిగోండి, ఇప్పుడు మీ ఊరికి కొత్త అన్నారు, అందుకే డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకొని మీ పాపని చక్కగా పోషించండి చాలు, ఎందుకంటే డబ్బు అనేది ముఖ్యం కాదు, ఇదిగో ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే ఎవ్వరూ మనుషులకి వాల్యూ ఇవ్వరు, నమ్మరు, నమ్మకమే ముఖ్యం, నమ్మకంతో ఎంతైనా బ్రతకచ్చు, ఎలాగైనా బ్రతకచ్చు, నీతి నిజాయితీగా బ్రతకచ్చు అని చెప్పి తన దగ్గరున్న పర్సులో ఉన్న డబ్బుల్ని ఇస్తుంది సౌందర్య. సౌందర్య కారు ఎక్కి వెళ్తూ ఉంటే ఇక ఇంద్రుడు చంద్రమ్మ వెనుక నుండి దండం పెడతారు. నిజంగా మనుషుల్లో దేవుడు ఉన్నారు అంటారు, నిజంగా ఈ తల్లి ఏ బాధలో ఉందో తెలీదు, దేవతలాగా వచ్చింది, పాప ఆకలి తీర్చడంతో పాటు మనల్ని కూడా మార్చేసింది కదయ్యా, మార్చేసింది అని చెప్పి ఇక నుండి నువ్వు దొంగతనాలు చేయొద్దు, ఈసారి నువ్వు దొంగతనం చేస్తే ఖచ్చితంగా పోలీసులకి నేనే తీసుకెళ్తాను, పాపకు కూడా మనం దొంగలం అయితే మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది, ఇక నుండి దొంగతనం మార్చేసే, ఇదిగో ఈ డబ్బులతో ఏదో ఒకలాగా
ఏదో ఒకటి చేసి మంచి భోజనం హోటల్ అయినా లేకపోతే టిఫిన్ హోటల్ అయినా ఏదో ఒకటి చేద్దాము, సరేనా? పద పద అని చెప్పి లోపలికి వెళ్తారు ఇంద్రుడు చంద్రమ్మ. పిన్ని, బాబాయ్, ఏంటి ఇప్పటిదాకా చాలా లేట్ అయింది అని చెప్పి అంటారు. నువ్వు తిన్నావా అమ్మా అని అడుగుతాడు ఇంద్రుడు. చాలా బాగున్నాయి ఇక్కడ, ఎందుకంటే ప్రతిసారి మమ్మీ డాడీ నేను ఇక్కడికే వచ్చి తినేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ తింటుంటే అమ్మ నాన్న నా దగ్గర ఉన్నట్టు అనిపించింది బాబాయ్ అని చెప్పి అంటుంది హిమ. నా బంగారు తల్లి, కడుపు నిండా తిన్నావు కదా, చాలు అని చెప్పి ఇక బిల్లు చెల్లించి బయటికి వస్తారు ఇంద్రమ్మ, చంద్రుడు, హిమ. సౌందర్య బాధగా ఇంటికి వస్తుంది. ఆనందరావు గారికి ఇక స్వప్న గురించి చెప్పి బాధపడుతుంది. చూడు సౌందర్య, తను మారనప్పుడు నువ్వు మారాలి అనుకున్న దానిలో ఏది అర్థం లేదు, కానీ మారాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య, శ్రావ్య వస్తారు. అత్తయ్య, ఏంటో శౌర్య పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు, బావగారు అక్క గురించే ఆలోచిస్తూ కుమిలిపోతుంది అని చెప్పి శ్రావ్య అంటుంది. ఆదిత్య అంటాడు, అవును మమ్మీ, అసలు రౌడీ ఎంత సంతోషంగా ఉండేది, ఇప్పుడు హిమ కూడా లేకపోవడంతో ఒంటరి దానిలాగా కుమిలిపోతుంది. శౌర్య గురించి అసలు ఆలోచిస్తుంటేనే బాధ అనిపిస్తుంది మమ్మీ అని అంటాడు ఆదిత్య. శౌర్య గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి సౌందర్య, ఎందుకంటే భోజనం మానేసి కార్తీక్ దీపాల గురించే బాధపడుతూ ఉంటుంది. మనం పెద్దవారం, ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినా మన పిల్లల గురించి మనమే ఇంత బాధపడుతున్నాం. తను వాళ్ళ అమ్మ దగ్గర ఎప్పుడు దూరంగా లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటే పిల్లల్ని అక్కడికే తీసుకు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు వాళ్ళే దూరం అయిపోయారు. హిమ చనిపోయింది కాబట్టి బాధపడటం లేదు. ఇప్పుడు శౌర్య అందరూ దూరం అయ్యేసరికి నరకయాతన పడుతుంది సౌందర్య, నరకయాతన పడుతుంది. శౌర్య గురించి మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటారు ఆనందరావు గారు. ఇంతలో ఇక వారణాసి వస్తారు. అమ్మా అమ్మా, మీకొకటి తెలుసా అని అంటారు. ఏమైంది వారణాసి, ఇంత హడావుడిగా ఏం చెప్పాలని వచ్చావు అని అడుగుతుంది సౌందర్య. మీకొకటి తెలుసా అమ్మా, మౌనితమ్మ తన బిడ్డతో సహా లక్ష్మణ్ అలాగే అరుణ వదిన అందరూ కలిసి ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారమ్మా అని అంటాడు వారణాసి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అదేంటి, మౌనిత తన బాబుని ఇచ్చేశాము, బస్తీలో ఎలాగూ హాస్పిటల్ ఉంది, ఎందుకు వెళ్ళిపోయినట్టు అని చెప్పి ఇక అడుగుతుంది సౌందర్య. ఏమోనమ్మా, నాకు తెలీదు, ఒకవేళ అరుణ అలాగే లక్ష్మణ్తో తనకి అవసరం ఉండొచ్చు కదా, అందుగురించే తీసుకువెళ్ళిందేమో అని అంటాడు వారణాసి. ఇక ఆనందరావు గారు అంటారు, చూడు సౌందర్య, మౌనిత ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మౌనిత మాత్రం అటువైపు మన కార్తీక్ ప్రేమించలేదని తెలుసుకోలేకపోయింది. మూర్ఖంగా కార్తీక్ గురించే ఆలోచిస్తూ కార్తీక్ గురించే బ్రతుకుతూ ఉండేది. కానీ ఇప్పుడు కార్తీకే చనిపోయాక ఈ జీవితం ఎందుకు, ఈ ఊరు ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది సౌందర్య అని చెప్పి ఆనందరావు గారు అంటారు. ఇక సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది. మౌనిత ఎంతగానో కార్తీక్ని ప్రేమించింది, కార్తీక్ తనని ప్రేమించలేదు. ప్రేమ విలువైనదే, కానీ అవతలి వారు కూడా ప్రేమిస్తేనే కదా ఆ ప్రేమకి విలువ ఉంటుంది. అవతలి వారికి ఇష్టం లేకుండా మనం ఏం చేసినా ఆ ప్రేమకి విలువ ఉండదు. అలాగే ఈ మౌనిత వల్లే కదా నా కార్తీక్, దీప ఇద్దరు ఎన్నో కష్టాలు పాలయ్యారు. అలాగే 12 ఏళ్ళు వనవాసం చేసినట్టు అనుమానంతో ఇక కార్తీక్ దూరంగా పెట్టాడు. ఇప్పుడు మౌనిత కార్తీక్ లేకపోవడంతో వెళ్ళిపోయింది. పశ్చాత్తాపంతో వెళ్ళిపోయిందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉద్దేశమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. ఈ రోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రాబోయే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.